హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వంశీ మోహన ఎపిసోడ్ 2. మంచంపై బోర్లా పడుకుని మొహం గంటుగా పెట్టుకునున్న చంద్రిక పక్కన కూర్చుని తన తల నిమురుతూ, ఏమైంది చిన్ని, ఎందుకంత కోపంగా ఉన్నావు, ఏం జరిగింది అని లాలనగా అడిగింది మోహన. చంద్రిక విసురుగా మోహన చేతిని పక్కకి తోసేస్తూ లేచి కూర్చుని, ఎందుకక్క మనకి ఇలాంటి బతుకు, ఒక మంచి బట్టలు కట్టుకోవడానికి లేదు, అందరిలాగా మనం సంతోషంగా పెరిగింది లేదు. నాతో కాలేజ్కి వచ్చే వాళ్ళంతా రోజుకో రకమైన కొత్త డ్రెస్ వేసుకుని వస్తారు. నేను మాత్రమే పాతకాలం నాటి అమ్మమ్మల లంగా ఓణిలో వెళ్ళాలి. పోనీ అవైనా ఎక్కువేమన్నా ఉన్నాయా అంటే ఉన్నవే 4 జతలు, వాటినే తిప్పి తిప్పి వేసుకోవాలి. టైం చూసుకోవడానికి ఓ వాచీ లేదు, చేతిలో సెల్ ఫోన్ లేదు, కాళ్ళకు మంచి చెప్పులు లేవు. ఇంకా ఎంతకాలం అక్క మనకి బ్రతుకు అని చిరాకు పడింది చంద్రిక. చంద్రిక మాటలు తనకి అలవాటే కాబట్టి మోహన నవ్వుతూ చెల్లి చేతిని పట్టుకుని, చూడు చందు, నువ్వు చిన్నపిల్లవి కాదు. నాన్నగారి పరిస్థితి ఏంటి, ఆయన సంపాదన ఎంత అని నీకు కూడా తెలుసు. మనకి 3 పూటలా తినడానికి తిండి సంపాదించడం ఆయనకి ఎంత కష్టమవుతుంది. అలాంటి నువ్వు అడిగినవన్నీ చెయ్యాలంటే ఆయన తాహతుకు మించినది. నీ చదువు అయిపోయిన తర్వాత మంచి ఉద్యోగంలో చేరి నీకు కావలసినవన్నీ కొనుక్కో. అప్పటిదాకా కాస్త సర్దుకుని ఉండరా అని గడ్డం పట్టుకుని బ్రతిమాలిది చెప్పింది మోహన. అంతకంటే ఏం చేయగలంలే, కానీ నాకు ఆకలవుతుంది, ఏమైనా పెట్టని చంద్రిక అడిగింది. రాగానే ఇలా పడుకున్నావు, వెళ్ళి స్నానం చేసిరా, ఏమైనా చేసుకుని తీసుకొస్తాను అని పంపించింది మోహన. చిన్న కూతురు మాటలు విన్న శర్మగారు తన పేదరికం చేతకానితనానికి బాధపడుతూ కూతుళ్ళకి కనీస అవసరాలకి సరిపడా సంపాదించలేని తన అసమర్థతని తలుచుకుని సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. లండన్ ఆఫీస్లో క్రిష్ క్యాబిన్లో వర్క్ చేసుకుంటున్న క్రిష్, శరత్లు సీరియస్గా వర్క్ చేసుకుంటుండగా శరత్ ఫోన్ మోగడంతో తలెత్తి ఆ నెంబర్ ఎవరితో చూసి శరత్ సైలెంట్గా ఫోన్ తీసి క్రిష్కి ముందు పెట్టాడు. ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్స్పెక్ట్ చేసిన క్రిష్, నేను మాట్లాడితే ఏదో ఒక రకంగా నన్ను లాక్ చేయాలని చూస్తారు, ఆ తలనొప్పి నాకొద్దు, నువ్వే ఏదో ఒకటి చెయ్యి అని తప్పించుకోవాలని చూశాడు క్రిష్. దానికి శరత్ చిరుకోపంగా చూస్తూ, రేయ్, వాళ్ళు నీ కోసం అంత తాపత్రయపడుతుంటే అదెందుకు నీకు కనపడదు, నోరు మూసుకుని మాట్లాడు అని ఫోన్ ఆన్ చేసి బలవంతంగా క్రిష్ చేతిలో పెట్టాడు శరత్. శరత్ని చంపేసేలా చూస్తూ ఫోన్ తీసుకున్న క్రిష్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకున్నాడు, కానీ మాట్లాడలేదు. అవతల నుండి ఆప్యాయంగా, హలో నాన్న క్రిష్ అని పిలుస్తున్న తన నాన్నమ్మ జయంతిదేవి పిలుపుకి కోపం చూపించలేక, చెప్పండి నానమ్మ, ఎలా ఉన్నారు, తాతగారి ఆరోగ్యం ఎలా ఉందని పొడిపొడిగా అడిగాడు క్రిష్. ఆ మాత్రం దానికి ఆవిడ మురిసిపోతూ, మేం బాగానే ఉన్నాం నాన్న, నువ్వెలా ఉన్నావు, టైంకి తింటున్నావా అని అడిగింది ఆవిడ. నాకేంటి, సూపర్గా ఉన్నాను, నేను తినకపోయినా నా చేత బలవంతంగా అయినా తినిపించడానికి షరతున్నాడు కదా, నా గురించి మీరు ఆలోచించాల్సిన పని లేదు, వాడు నన్ను అందరికన్నా బాగా చూసుకుంటాడన్నాడు క్రిష్. సంతోషం, నువ్వు బాగుండడమే కదా మాకు కావాల్సింది. కన్నా, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశాను. వచ్చే పౌర్ణమికి మన వంశాచారం ప్రకారం ఇంటికి పెద్ద పనివిడిగా నువ్విక్కడ మన కులదేవత పూజలో కూర్చోవాలి. అందుకని నువ్వు తప్పకుండా ఇక్కడ ఉండాలి. నా మాట కాదనకుండా ఈ ఒక్కసారికి రానా అన్నా అని బ్రతిమాలుతూ అడిగింది ఆవిడ. క్రిష్ మొహం చిరాగ్గా పెట్టుకుని, నాన్నమ్మ, నీకెన్నిసార్లు చెప్పాను, నాకు ఆ పల్లెటూరు నచ్చదని, అక్కడికి నేను రానంటానని తెలిసి కూడా నువ్వు ఇలా ప్రతిసారి ఏదో ఒక వంకతో నన్ను రప్పించడానికి పూజలు పురస్కారాలంటూ ఇబ్బంది పెట్టడం ఏమీ బాగోలేదు అని చిరాకుగా అన్నాడు క్రిష్. అలా అనుకున్నా అన్నా, ఇది మన వంశాభివృద్ధికి చేయాల్సిన పూజ, అందుకే నువ్వు తప్పకుండా రావాలని చెప్తున్నా. ఈ ఒక్కసారికి రానా అన్నా, తర్వాత నిన్నేమీ అడగను అంటూ జయంతిదేవి బ్రతిమాలింది కృష్ణి. శరత్ క్రిష్ని సీరియస్గా చూస్తూ వస్తానని చెప్పు అని సైగ చేయడంతో క్రిష్ ఇక ఇష్టం లేకపోయినా ఫ్రెండ్ కోసం మొహం మండించుకుంటూనే, సరే వస్తాలే, కానీ ఆ పూజ అయిన వెంటనే నేను వచ్చేస్తాను, నన్ను ఆపకూడదు, ముందే చెప్తున్నా అని కండిషన్ పెట్టాడు. అతను రావడమే ఆవిడికి కావాల్సింది కాబట్టి ఆనందపడుతూ, అలాగే నాన్న, నీకోసం అన్ని ఏర్పాట్లు చేస్తాను, ఇకుంటాను అని కాల్ కట్ చేసిన ఆవిడ అప్పటిదాకా తననే చూస్తున్న కొడుకు కోడల్ని చూసి గర్వంగా, వాడిని ఎలా డీల్ చేయాలో ఇంత వయసు వచ్చినా మీకు రాలేదు అని దెప్పి పొడిచింది. అమ్మా, మీరు మీ తెలివి
మీ లౌక్యం మాకు రాదు. అందుకేగా మీతోనే ఫోన్ చేయించింది అన్నాడు క్రిష్ తండ్రి జనార్దన్. ఆ శరత్ గారిని చూస్తేనే నాకు మంట. ఆయన గారేమో వాడి మాట తప్ప మరెవరి మాట లెక్క చేయడు. ఆ అనాథ వెధవకి అంత విలువేంటో అని అక్కసుగా అంది క్రిష్ తల్లి సులోచన. పెద్దావిడ కోడల్ని కోపంగా చూస్తూ, ఈ మాటలు మనం ఉన్నప్పుడు అన్నావు కాబట్టి సరిపోయింది. కానీ నీ మాటలు పెద్దబాబు చెవిని చేరాయంటే ఆయన జన్మలో మీ ముఖం కూడా చూడ్డు. ఏదైనా అనే ముందు చేసే ముందు ఆచితూచి అడుగేయాలి. మన అబ్బాయి దృష్టిలో వాడి స్థానం ఏదైనా కానీ మనకు వాడొక పనివాడంతే. సులోచన, నువ్వు నీ నోరుని కాస్త అదుపు చేసుకుని ఆ అబ్బాయితో కాస్త ప్రేమగా మాట్లాడు. ఆయనకి పెళ్లి చేసేవరకైనా మన మాట వినేలా చేసుకో. నీకు చేత కాకపోతే సైలెంట్గా ఉండు, నేను చూసుకుంటానంటూ కోడలికి హెచ్చరిక చేసి తన గదికి వెళ్ళింది జయంతిదేవి. జనార్దన్ సులోచనని చూసి పద అని సైగ చేశారు. తమ గదికి వెళ్లారు. రూమ్ లోపలికి రాగానే భర్తని కోపంగా చూస్తూ, మనపై ఇంకా ఈవిడ పెత్తనమేంటి అంది సులోచన. చిన్నగా మాట్లాడు, ఎవరైనా వింటే అంతే సంగతి అంటూ టక్కున డోర్ క్లోజ్ చేసి, చూడు మా అమ్మ ఇంకా ఆస్తంతా తన చేతుల్లోనే పెట్టుకుంది. మనం తన మాట వినలేదంటే ఉన్నదంతా నా తమ్ముడికి వాడి కొడుక్కి ఇచ్చేయగలదు. నువ్వు కొన్ని రోజులు సైలెంట్గా ఉండు, తర్వాత నీ ఇష్టం అని భార్యకి నచ్చ చెప్పాడు జనార్దన్. ఆవిడ అసహనంగా, సరేలే, ఈ పల్లెటూరు వదిలి సిటీ చేరేదాకా నాకు తిప్పలు తప్పవు కదా అంటూ మంచంపై పడింది. జనార్దన్ రెడీ అయ్యి బయటికి వెళ్ళిపోయాడు. అతడు ఎక్కడికి వెళ్ళేది తెలిసినా పెద్దగా పట్టించుకోలేదు సులోచన. రాజరికం పెట్టుకుని వాళ్ళ తోటలోని ఇంట్లో తనకు నచ్చిన ఆడదాంతో గడపడం అతనికి అలవాటు. అందుకే వెళ్ళాడు. క్రిష్ వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి స్టార్ట్ అవుతుండగా లండన్ పోలీస్ కప్స్ క్రిష్కి ఫోన్ చేసి, మీ మీద ఒక ఎలిగేషన్ వచ్చింది, రేపు మార్నింగ్ ఆఫీస్కి రండి అని అతనిపై ఎలిగేషన్ ఏంటనే విషయం చెప్పారు. వాట్? దానికి నాకు ఏం సంబంధం లేదు. ఓకే, మీకు ఎవిడెన్స్ వస్తాయంటూ కోపంగా ఫోన్ కట్ చేసిన కార్ స్టార్ట్ చేశాడు క్రిష్. పక్కనే ఉన్న శరత్ కంగారుగా, ఏమైంది క్రిష్ అనగానే పోలీస్ కప్ చెప్పిన విషయం చెప్పి కార్ ఇంటి పాటుకోలో ఆపిన క్రిష్ విసురుగా లోపలికి నడిచాడు. తన సెక్యూరిటీ చీఫ్ని రమ్మని చెప్పిన క్రిష్ అతడు తన ఎదురుగా నిలబడగానే కోపంగా అతని చెంప పగలగొట్టాడు. నా చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోకుండా నువ్వు ఉన్నదెందుకు అని బిల్డింగ్ అంతా దద్దరిల్లేలా అల్చాడు క్రిష్. తనని కొట్టిన షేమ్ ఫీల్ అవ్వని ఆ ఆఫీసర్ వినయంగా, సారీ సార్, మీ ప్రాబ్లం లేకుండా చేస్తాను. నేను ఇప్పుడే ఆ విషయం గురించి అనుకునేసరికి మీ వరకు విషయం చేరిపోయింది, మళ్ళీ రిపీట్ కానివ్వను అంటూ తనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా క్రిష్ చేతిలో పెట్టి అక్కడే నిలబడ్డాడు అతడు. క్రిష్ ఆ ఫైల్ పక్కన పడేసి విషయం ఏంటని క్లారిటీగా చెప్పు అనగానే అతను చెప్పడం స్టార్ట్ చేశాడు. మీరు ఆ మోడల్ని టార్గెట్ చేసిన విషయం తెలుసుకున్నా మీ అంటే అతను ఎవరని ప్రస్తుతానికి హైడ్ చేస్తున్నాము. ఆమెని రెచ్చగొట్టి ఆమె ద్వారానే మీరు తనని టార్గెట్ చేసినట్టు, బెదిరించి ఆమెని వాడుకున్నట్టు ఎవిడెన్స్ క్రియేట్ చేసి మిమ్మల్ని కేసులో ఇన్వాల్వ్ చేశారు సార్. ఆమెతో మీరు వన్ నైట్ స్టాండ్ పేరుతో మీ గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళి మీ ఫ్రెండ్స్తో తనని బ్రూటల్ రేప్ అండ్ మర్డర్ చేయించారనే ఎవిడెన్స్ సృష్టించారు. చనిపోయిన ఆ మోడల్ డెడ్ బాడీని మన ప్లేస్లో పడేయించి మీరే చేసినట్టు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ అని తను తెలుసుకున్న విషయాలు క్రిష్కి చెప్పాక, ఇప్పుడేం చేయమంటారు సార్ అని అడిగాడు అతను. క్రిష్ కాసేపు ఆలోచించి ఓ సైడ్ స్మైల్ ఇచ్చి, వాడికి వాడి ఫ్రెండ్స్కి చావంటే ఎలా ఉంటుందో మన స్టైల్లో పరిచయం చేయి. చంపొద్దు, కానీ వాళ్ళని చావంచుల దాకా తీసుకెళ్ళి చావు భయాన్ని పరిచయం చేసి వాళ్ళ నోటితోనే నిజాలు కక్కించి పోలీసులకు అప్పగించాయి. వాడిని మాత్రం డైరెక్ట్గా ఏమీ చేయకు, మనం డైరెక్ట్గా ఏమైనా చేస్తే అంటూ మాట ఆపేసిన క్రిష్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని, వాడి సంగతి నేను చూస్తాను. నేను ఇండియా వెళ్ళడానికి రేపు ఫ్లైట్కి క్లియరెన్స్ అయిన సెక్యూరిటీ విషయం చూడని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు క్రిష్. ఆ సెక్యూరిటీ ఆఫీసర్ క్రిష్ చెప్పింది చేయడానికి వెళ్ళిపోయాడు. శరత్ అంతా విని ఆలోచిస్తూ, ఇదంతా ఇక్కడితో ఆగుతుందా అనుకున్నాడు. నెక్స్ట్ డే ఇండియాకి స్టార్ట్ అయ్యాడు క్రిష్ శరత్తో కలిసి. నిద్రలో ఉన్న చంద్రిక ఒక్కసారిగా ఉలిక్కి పడిలేచి భయంగా చుట్టూ చూసింది. తను తన ఇంట్లో తన రూమ్లోనే ఉన్నదని అర్థమై పట్టిన చెమటలన్నీ తుడుచుకుని, చిచ్చి ఇదేంటి ఇలా కలొచ్చింది అని తన పక్కన ప్రశాంతంగా నిద్రపోతున్న మోహన్ని చూసి రిలాక్స్గా ఫీల్ అయింది. పక్కనే ఉన్న వాటర్ తాగి టైం చూసింది చంద్రిక. అప్పటికే మార్నింగ్ 5 o'clock చూపిస్తుంటే, అమ్మో తెల్లవారుజామున వచ్చే కళ్ళు నిజమవుతాయంటారు, మరి నా కళ నిజమవుతుందా అని భయపడింది చంద్రిక. మోహన చేతిని పట్టుకుని, అక్కకి నేను ఎప్పటికీ దూరం కాకూడదు, నా అక్క ఎప్పటికీ నాతోనే ఉండాలి, తనకి ఏమీ కాకూడదు అనుకుంటూ
బెంగగా మోహన చేతి మీద పడుకుంది చంద్రిక. నిద్రపోతున్న మోహన్కి చెల్లి పట్టులో తేడా మనసుకి తెలిసిందేమో. వెంటనే ఆమెకు మెలకువ వచ్చింది. చంద్రిక తనని పట్టుకున్న విధానం చూస్తూ, ఏమైంది చిన్ని, పీడకలేమైనా వచ్చిందా అని స్లీపీ వాయిస్తో అడిగింది మోహన. చంద్రిక మోహనుడికి దగ్గరగా జరిగి, అవునక్క, చాలా భయంగా ఉంది అంటూ బెంగగా చెప్పింది. భయపడుకురా, మనకు ఆ కన్నయ్య తోడుంటాడు, ఏమీ అవ్వదు. నీ కల నిజం కాకుండా చూడమని నా కన్నయ్యని రేపు అడుగుతాలే. అయినా అన్ని కళలు నిజమవ్వాలని ఎక్కడా లేదు కదా, భయపడకంటూ చెల్లి చుట్టూ చెయ్యేసి జోకొట్టింది మోహన. నువ్వు ఆ దేవుడిని అడిగినంత మాత్రాన చేసేస్తాడా అక్క, నీ పిచ్చి కాకపోతే అంది చంద్రిక. అలా అనుకు చిన్ని, మనిషి మనుగడ సాగేది ఆ దేవదేవుడి ఆజ్ఞానుసారమే. మన లైఫ్ ముందుకు సాగాలంటే మనకు శక్తినిచ్చేది, ఏ దారి కనపడని కష్టకాలంలో మనకి సరైన దారి చూపేది ఆయనేరా అంటూ ప్రేమగా చంద్రిక నుదుటిన ముద్దు పెట్టి, టైం చూసిన మోహన్కి అప్పటికే తెల్లవారుతూ ఉండడంతో పైకి లేస్తూ ఆ విషయాన్ని వదిలేసి లేచి స్నానం చేసింది. ఇవాళిద్దరం కన్నయ్య గుడికి వెళ్ళొద్దామంటూ చెల్లికి చెప్పడంతో చంద్రిక మంత్రం వేసినట్టు బుద్ధిగా తలూపి లేచి వెళ్ళి స్నానం చేసింది. మోహన కూడా చకచకా స్నానం చేసి ఇంటి ముందు ముగ్గు పెట్టిన తర్వాత చెల్లిని తీసుకుని గుడికెళ్ళింది. ఆ వేణుగోపాలుడి ఎదుట నిలబడి చేతులు జోడించిన చంద్రిక తనకు వచ్చిన ఆ భయంకరమైన కల ఎప్పటికీ నిజం చేయకని ఆ పరమాత్ముణ్ణి మనస్ఫూర్తిగా వేడుకున్నది. మోహన కన్నయ్యని ఆరాధనగా చూస్తూ మనసులో, కన్నయ్య, నిన్నెప్పుడూ నాకు ఇది కావాలనిగింది లేదు, కానీ ఈరోజు నా చెల్లికి వచ్చిన కలకు తను భయపడుతుంది. తను చిన్నపిల్లని నీకు కూడా తెలుసుగా. దాని మాట కాస్త విసురుగా ఉంటుంది, కానీ తన మనసు కల్మషం లేనిది. కాస్త కోపం ఎక్కువ, కానీ దాని మనసు చాలా మంచిది. తనకంతా మంచి జరిగేలా స్వామి అంటూ వేడుకున్న మోహన హారతి కళ్ళకద్దుకుని వెనక్కి తిరగానే ఆ హారతి ఆగిపోయింది. అది ఎవ్వరూ గమనించలేదు, ఒక్కరు తప్ప. అదే సమయానికి క్రిష్ వంశీలు ఒకేసారి ఇండియాలో అడుగుపెట్టారు. ఇద్దరు వేరే వేరే ఫ్లైట్స్లో వచ్చిన ఇద్దరు కూడా ఒకే గమ్యస్థానానికి చేరుకున్నారు. వీళ్ల వల్ల ఆ అక్క చెల్లెళ్ళ జీవితాలు ఏ విధమైన బలుపు తిరుగుతాయో ఆ కాలానికే తెలియాలి. గుడి నుంచి వచ్చేటప్పటికి ఆలస్యమైపోతుందని చంద్రిక డ్రెస్ మార్చుకోకుండానే తలదువ్వి మోహన ఇచ్చిన టిఫిన్ తినేసి కాలేజీకి స్టార్ట్ అయింది. తనకి కావలసిన లంచ్ బాక్స్ ఇస్తూ, చిన్ని, జాగ్రత్తరా, ఎవరితోనూ గొడవ పెట్టుకోకు, ఆ కళ గురించి మర్చిపోయి శ్రద్ధగా చదువుకో అంటూ చెల్లికి రోజులాగే జాగ్రత్తలు చెప్పి పంపించింది మోహన. మోహన ఇంటి పనంతా ముగించుకుని తమ్ముణ్ణి రెడీ చేసి స్కూల్కి పంపించిన తర్వాత పక్కింటావిడ వాళ్ళ పొలంలో కూరగాయలున్నాయి, నీకు కావాల్సింది చూసి తెచ్చుకోమని చెప్పడంతో బ్యాగ్ తీసుకుని పొలం వైపు వెళ్ళింది మోహన. తనకి కావలసినవి కొన్ని కూరగాయల్ని కోసి సంచిలో వేసుకుని తిరిగి వస్తున్న మోహనకి ఆ దారిలో వరుసగా కారులు ఎదురయ్యాయి. క్రిష్ అతని సెక్యూరిటీ ఉన్న కార్స్ అవి. కార్స్ రావడం చూసి మోహన పక్కకు తప్పుకోవడంతో కార్స్ వరుసగా బంగ్లా వైపు దూసుకుపోయాయి. జమీందారి వాళ్ళు ఊర్లోకొచ్చారని పొలంలో పనిచేసుకునే వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్న మోహన ఏ భావం లేకుండా ఇంటికి వెళ్ళబోతే ఆ పొలంలో పనిచేసే ఒక ఆవిడ మోహన్ని చూసి, ఇదిగో మోహనమ్మ, నీ మంచి కోసం ఒక మాట చెప్పనా, నువ్వు నీ చెల్లెలు కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండండి తల్లి. ఆ జమీందారి పిల్లలు ఊరొదిలి వెళ్లే వరకు బయట తిరగకండమ్మా, వాళ్ళు అసలే మంచివాళ్ళు కాదని అందరూ చెప్పుకుంటుంటారు. మీరా వయసులో ఉన్న ఆడపిల్లలు కర్మకాలి వాళ్ళ చేతికి చిక్కారంటే మీ జీవితాలు ఎటు కాకుండా పోతాయి తల్లి. నీ పుణ్యమా అని మా పిల్లలంతా 4 అక్షర ముక్కలు నేర్చుకుంటున్నారు. ఆ కృతజ్ఞతతో నీకు ఈ విషయం చెప్తున్నాను తల్లి, నా మాటలు తప్పుగా అనుకోకు అంటూ జాగ్రత్తలు చెప్పింది ఆవిడ మోహన మీదున్న కొద్దిపాటి అభిమానంతో. ఆవిడ మాటలకు మోహన ఆలోచనలో పడి సరేనని తలూపి గబగబా ఇంటికి వెళ్ళిపోయింది. దారి పొడవునా ఆలోచిస్తూ నడుస్తున్న మోహన మనసులో, నిజంగానే వాళ్ళంత చిన్న వల్ల నేను వాళ్ళకి ఎదురు పడకుండా జాగ్రత్త పడతాను. ఒకవేళ వాళ్ళు ఎదురైనా తప్పుకుని వెళ్ళిపోతాను, కానీ చంద్రిక అలా కాదు. ఎవరైనా తనని ఒక్క మాటన్నా ఒప్పుకోదు. ఎక్కడ వాళ్ళతో గొడవ పెట్టుకుని తల మీదకు తెచ్చుకుంటుంది అనే టెన్షన్ మొదలైంది. ఎప్పుడెప్పుడు చంద్రిక ఇంటికి వస్తుందా, తనకు తన భయాలు చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పాలా అని చూస్తుంది మోహన. కాలుగాలిన పిల్లిలా ఇంట్లోకి బయటకు తిరుగుతున్న మోహన్ని చూసి శర్మగారు, ఏమైంది తల్లి, ఎందుకు కంగారు పడుతున్నా, విషయం ఏంటి అని అడిగారు. ఏమీ లేదులే నాన్న, ఈరోజు సాయంత్రం నైవేద్యంకి ఏం చేయమంటారని అడిగింది మోహన. మనం ఇక మీదట నైవేద్యం ఏమీ చేసుకు వెళ్లాల్సిన అవసరం లేదు తల్లి. ఊర్లోకి జమీందారులు వాళ్ళ పిల్లలు వచ్చారట. ఇక మీదట స్వామివారికి అన్నీ బంగ్లా నుండే వస్తాయంట అని చెప్పారాయన.
మోహనకి వాళ్ళ గురించి వినగానే ఉదయం పొలంలో ఆవిడ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. వాళ్ళు ఎన్ని రోజులు ఇక్కడే ఉంటారు నాన్న అని అడిగింది మోహన తండ్రిని. వాళ్ళ వంశాచారం ప్రకారం ప్రతి ఏటా ఇక్కడ కుల పూజలు చేస్తారు కదప్పా, అలాగే ఈసారి చేస్తారు. కాకపోతే ఈసారి వాళ్ళ పిల్లలతో కూడా యాగం చేయిస్తారట. దాదాపు 11 రోజులు పూజా కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు శర్మగారు. మేము ఈ 11 రోజులు బయటెక్కడా తిరగకూడదు అన్నమాట అని మనసులో అనుకున్నది మోహన. మోహన వాళ్ళ గురించి ఏ విషయాలు తెలియవో అనుకున్నా శర్మగారు, మీరు ఈ 11 రోజులు గుడివైపు రాకండి తల్లి. ఒకవేళ రావాలనుకున్నా నేను చెప్పిన సమయంలో వచ్చి దర్శనం చేసుకుని రండి అని చెప్పారాయన. ఆయన ఉద్దేశమేంటో అర్థమైన మోహన వేరే క్వశ్చన్ చేయకుండా సరేనన్నా అని చెప్పి తన పనిలో పడ్డది. ఈవినింగ్ నీళ్ల కోసం బిందె తీసుకుని ఏటిగట్టుకు వెళ్ళిన మోహన నీళ్లు తీసుకుని తిరిగి మెట్లెక్కుతుండగా తనకు ఎదురుగా ఎవరో అడ్డంగా తెల్లని పాదాలు కనబడగానే తలెత్తి చూసింది. 6 అడుగుల హైట్కి తగ్గ వెయిట్తో ముట్టుకుంటే ఎక్కడ కందిపోతాడో అనేలా ఉన్న స్కిన్ టోన్తో చాలా అందంగా ఉన్నాడు అతను. అతని కళ్ళు చాలా అట్రాక్టివ్గా షార్ప్గా ఉన్నాయి. ఆ మొహంలో రాజరికం ఉట్టిపడుతూ అందమైన రాజకుమారుడిలాగే ఉన్నాడు ఆ అబ్బాయి. నీటి బిందె నడుము పైన మోస్తున్న మోహన ఒక సైడ్కి నిలబడడంతో వయ్యారంగా కనపడుతున్న ఆమె నడుము వంపు టెంప్టింగ్గా ఉండి అతన్ని ఆమె వైపు లాగింది. సూటిగా మోహనని చూస్తున్న అతని వాలకానికి మొహం చిట్లించి చూసింది మోహన. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.